కాంతార పంజుర్లి దేవుళ్ళు ఎలా పుట్టారు? కాంతార దేవుళ్ళు అసలు ఎక్కడుంటారు? ప్రేమ నుండి పార్వతీదేవి పుట్టించినటువంటి పంజుర్లి గులిక సినిమా కాదు, ఇదొక చరిత్ర. కాంతార దేవుళ్ళ నిజ నిజాలేంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. తక్కువ బడ్జెట్తో వచ్చి భారీ రెస్పాన్స్ను పొందినటువంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. సౌత్ ఇండస్ట్రీలో ఈ లెక్క భారీగానే ఉంటుంది. ఈ కేటగిరీకి చెందింది 2022లో వచ్చిన రిషబ్ శెట్టి యాక్షన్ చేసినటువంటి కాంతార. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే కారణంగా ఇప్పటికీ ఆడియన్స్ డిస్కషన్లోనే ఉంటుంది. అయితే ఈ రేంజ్ అప్లా చూసినటువంటి తర్వాత దీనికి ప్రీక్వల్ తీయాలని ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. ఇందులో భాగంగా వచ్చినటువంటి కాంతార చాప్టర్ 1 ప్రజెంట్ థియేటర్లో రన్ అవుతూనే ఉంది. అయితే ఈ సినిమాతో అందరికీ కొత్తగా పరిచయమైనటువంటి దేవుళ్ళు పంజుర్లి గులిక. పంజుర్లి గులిక కర్ణాటకలోని తమిళనాడు ప్రాంతానికి చెందిన స్థానిక దేవతలు. కాంతారతో సినిమాతో దేశవ్యాప్తంగా పరిచయం చేశారు రిషబ్ శెట్టి అండ్ టీమ్. పంజుర్లి వరాహ రూపంలో ఉండే ఓ సంరక్షక ఆత్మ గులిక, భూమి ప్రకృతికి రక్షించే దేవుడు అన్నమాట. ఈ దేవతలు భూతకోల వంటి స్థానిక ఆధారాల్లో భాగంగా పూజలు అందుకుంటారు. చాలా మందికి ఈ సినిమా పాత్రలు కల్పితంగా అనిపిస్తాయేమో, కానీ మీకు ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఏంటంటే వీటి మూలం తీర ప్రాంత కర్ణాటక తురునాడి సాంప్రదాయం నుంచి వచ్చింది. ఇది 5000 సంవత్సరాల కంటే పాతది. స్థానికులు దీనిని భూత పూజ అని కూడా పిలుస్తారు. అయితే దీనికి దెయ్యాలు లేదా చెడు ఆత్మలతో ఎలాంటి సంబంధం లేదు. కాంతారాలో చూపించినటువంటి పంజుర్లి గులిక ఇద్దరు సంరక్షక ఆత్మలు. ఇవి అడవులు, గ్రామాలు, కుటుంబాలకు సంబంధించినవి. ప్రకృతిని గౌరవించే, న్యాయాన్ని పాటించే వారిని వీరు రక్షిస్తారు. ప్రకృతిని నాశనం చేయాలనుకునే వారిని శిక్షిస్తారు. కాంతార సినిమాలో చూపించినటువంటి పంజుర్లి కథ నిజంగానే హృదయాన్ని కదిలించేలా ఉంటుంది. పురాణాల ప్రకారం కైలాస పర్వతంపై అడవి పంది చనిపోయిన తర్వాత దాని పిల్ల అనాథగా మారింది. అప్పుడు పార్వతి కరుణతో ఆ బిడ్డను దత్తత తీసుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి శివుడు కోపంతో ఊగిపోయాడట. పవిత్రమైనటువంటి కైలాస పర్వతం పైనుంచి ఆ వరాహాన్ని బహిష్కరించాడట. అయితే పార్వతీదేవి ప్రేమతో ఆ వరాహం అప్పటికే పంజుర్లిగా మారిందని, అండ్ అడవులు, ప్రకృతి ప్రపంచానికి స్వర్గపు రక్షకుడిగా మారిందని, అందుకే అడవులు, ప్రకృతిని గౌరవించే వారికి పంజుర్లి ఆశీర్వాదం లభిస్తుందని స్థానికుల విశ్వాసం. మరి గులిక ఎలా ఉద్భవించాడు అనేది కూడా తెలుసుకుంటే, పార్వతీదేవి ప్రేమ నుంచి పంజుర్లి జన్మిస్తే కోపం నుంచి జన్మించాడు గులిక. విశ్వ వినాశనం సమయంలో పరమేశ్వరుడు విసిరినటువంటి రాయి నుంచి గులిక ఉద్భవించాడని చెబుతారు. గులిక దైవిక ప్రతీకారం ప్రకారం న్యాయానికి అవతారంగా పరిగణిస్తారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నువ్వు ప్రత్యక్షం అవుతావనే ఆశీర్వాదం విష్ణువు నుంచి పొందాడట గులిక. అలా అప్పటి నుంచి పంజుర్లి భూమిని రక్షిస్తే గులిక అన్యాయాన్ని ఎదిరించి ప్రజలకు న్యాయం జరిగేట్లా చూస్తాడట. వాస్తవానికి కాంతార సినిమా కాదు, ఇది ఒక జీవన చరిత్ర. కాంతార ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రేక్షకులకు భూత పూజను పరిచయం చేయడంలో విజయం సాధించింది. ఆధునిక జీవితం నుంచి నెమ్మదిగా అంతరించిపోతున్నటువంటి ఒక సాంప్రదాయం గురించి ఈ సినిమా ద్వారా ప్రజలు తెలుసుకున్నారు. కొన్ని పురాణాల ప్రకారం ఈ పంజుర్లి చరిత్ర ఇప్పుడిప్పుడే బయటపడుతుందని కూడా కొంతమంది చెప్తున్నారు. సో దీని మీద ఒక పురాణాలు ఏదైతే కట్టుకథలు గతంలో విన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక పురాణాలు అండ్ ఇతిహాసాల నుంచి ఇలా ఉంది అండ్ ఇలా ఈ దేవుళ్ళు పుట్టుకొచ్చారని కూడా చెప్తా ఉన్నారు. సో మరి పంజుర్లి అండ్ గులికపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.